నమస్తే అండి. ఈరోజు ఆలూతో ఈవినింగ్ స్నాక్‌గా ఆలూ బైట్స్ చేసేసాను. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. ఈజీగా కూడా అయిపోయాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా 3 ఆలూస్ అయితే ఉడకబెట్టుకున్నాను. వాటర్‌లో ఉడికిచ్చేసుకొని ఇలా మెత్తగా అయ్యాక అన్నిటిని స్మాష్ చేసేసి మనకు కావాల్సినంత సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. కార్న్ ఫ్లోర్ ఏందంటే మనం గట్టిగా వచ్చే వరకు చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకున్నానండి. మనకు ముద్ద ఏందంటే మనకు చపాతీ ముద్ద అవుద్ది కదా, అలా గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి, కొద్ది కొద్దిగా చూసుకుంటూ. చూసారు కదా, అలా కలుపుకొని సన్న రోల్స్గా తీసుకున్నానండి. ఇలా చపాతీ పీట మీద సన్నగా పొడుగా రోల్స్ చేసుకొని కట్ చేసుకున్నాను. మనకి ఇవైందండి చిన్న చిన్నగా మనకు క్రిస్పీగా కావాలంటే చిన్న చిన్నవిగా చేసుకొని పల్చగా చేసుకోండి. నేనైతే కొంచెం లావుగా చేసుకున్నాను, అందుకని స్మూత్గా మెత్తగా వచ్చాయి. మీకు క్రిస్పీగా కావాలంటే చిన్నవి చేసుకొని పలసగా చేసుకోండి, అది మీ ఇష్టం. ఇలా అన్నీ ఫోర్క్తో వేస్తే చూసేదానికి బాగుంటాయండి. ఇలా కొంచెం అదుకొని అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. అన్నీ అయితే ఒకేసారి వేయకండి, కొంచెం అతుక్కుంటున్నాయి. కొద్ది కొద్దిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఇలా అన్నీ తీసేసుకుంటే ఇంకా మనం సర్వ్ చేసుకోవడమేను. ఇవైతే సాస్లో బాగున్నాయండి. పిల్లలు కూడా సాస్ ఇష్టంగా తింటారు కదా. ఇలా అన్నీ రెడీ అయిపోయాక పిల్లలకి సాస్ వేసి పెట్టేయచ్చు. ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.